ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి ఈ దినము దేవునికి కృతజ్ఞత కానుక దశమ భాగము చెల్లించు దినము. మీరిచ్చిన కానుక ప్రతిదీ కూడా యథార్థంగా దేవుని సేవలో వినియోగిస్తాం. ఈ దినము మీకోసం ప్రార్థన చేయబడుతుంది. మరి గమనించండి, ఈరోజు మా వివాహ దినము. దయచేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా కోసం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 56వ కీర్తన 11, 12 వచనాలు. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని ఈ నూతన నెలలో ఆయన నీకు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. బహుశా ఈ నెలలోకి నువ్వు అడుగు పెడుతూనే కొన్ని రకాల భయాలతో నువ్వు ఉన్నావేమో, బెదురుతూ ఉన్నావేమో. ఈ నెల ఏంటి ప్రభు అని నువ్వు ఆలోచన చేస్తూ ప్రార్థనలో ఉన్నావేమో. ఈరోజు నిన్ను చూచిన దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఆనాడు దావీదు పలికిన మాట, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను అని. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ నీకు తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు నా మీద నమ్మిక ఉంచితే గనక నువ్వు భయపడవు. ఏ ఇబ్బంది కూడా నిన్ను భయపెట్టదు. ఎందుకంటే ఈ నూతన నెలలో ఆయన నిన్ను దీవిస్తున్నాడు గనక నీకంత మేలు జరగబోతూ ఉంది. ఆమేన్. ఈరోజు నువ్వు అదే నమ్మాలి. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను కనుక ఇదిగో ఈ శోధన, ఈ ఇబ్బందులు ఈ నూతన నెలలో దేవుడు నా నుంచి తొలగించబోతూ ఉన్నాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తావో, ఆనాడు దావీదు విడిపించబడినట్టుగా ఈ నూతన నెలలో నువ్వు విడిపించబడి నీవు అనేక మందికి సాక్షిగా మారబోతూ ఉన్నావు. ఆమేన్. ఒక గొప్ప మాట చూడండి, నరులు నన్నేమి చేయగలరంటున్నాడు దావీదు. అంతే కదా. ఈరోజు దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నరులు ఏం చేయగలరు? నిన్ను పరిస్థితులు ఏం చేయగలవు? నిన్ను గుర్తుపెట్టుకో, దేవుడు తన బిడ్డలను కాపాడువాడు. దేవుడు సముద్రాన్ని నిమ్మళపరిచినవాడు. దేవుడు గాలిని గద్దించినవాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. ఈ నూతన నెలలో నూతనమైన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఆనాడు దావీదు అంతే ధైర్యంతో మాట్లాడుతున్నాడండి. నేను దేవుని మీద నమ్మకం ఉంచాను కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటున్నాడు. మరి చుట్టూ శత్రువులు లేరా? ఉన్నారే. బాధించేవారు లేరా? ఉన్నారే. అయినప్పటికీ దావీదు కనపరిచిన నమ్మకము దావీదును విడిపించింది. ఈ నూతన నెలలో అడుగుపెట్టిన నువ్వు బహుశా నీ చుట్టూ ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఎదురు దెబ్బలు రెడీగా ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచడం ద్వారా అద్భుతమైన రీతిలో వాటన్నిటినీ దాటి నువ్వు ముందుకు సాగిపోబోతూ ఉన్నావు. ఆమేన్. చూడండి, దావీదు పలికిన మాట ఇంకొక మాట, దేవా, నీవు నన్ను మరణములో నుంచి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఈ నూతన నెలలో మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇబ్బందికరమైన, నిన్ను బాధిస్తున్న ఆ వేదనకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. ఆమేన్. అందుకనే దావీదు అంటాడు, నేను భయంకరమైన లోయల్లో సంచరించిన, గాఢాంధకారపు లోయలలో సంచరించిన దేవుడు నాకు తోడై ఉంటాడని. ఈరోజు నువ్వు ఏ ఏ ఆలోచనలు పెట్టుకుని వాగ్దానాన్ని వింటున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరణకరమైన పరిస్థితుల నుంచి ఈ నూతన నెలలో దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నరులు నిన్ను ఏమీ చేయలేరు. భయంకరమైన పరిస్థితులను దేవుడు గద్దించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.